ఏర్పాటు సంబంధించిన ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇక ముందు బెనిఫిట్ షో కొత్త రేట్లు ఇవ్వమని చెప్పి అసెంబ్లీలో నేను ముఖ్యమంత్రి గారు ప్రకటించిన మాట వాస్తవమే. కానీ ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు సవరించి మేమందరం కూర్చొని మాట్లాడుకొని ఒకవేళ పెంచితే 20% సినీ కార్మికులకు ఇవ్వాలనేది కండిషన్ మీద కొన్ని సినిమాలకు ఇస్తే కోర్టు అబ్జెక్షన్ చేసింది. ఆ సమయంలో నేను హైదరాబాద్లో లేను, మా జిల్లాలో తిరుగుతున్నా. మున్సిపల్ ఎలక్షన్ కాబట్టి జిల్లా మొత్తం నల్గొండ, భువనగిరి 2 జిల్లాలు నేనే చూసుకుంటాను కదా. ఆ సమయంలో జీవో ఇవ్వడం జరిగింది. అంతే తప్ప ఆయన ఇది మంత్రి గారిని చూస్తే జాలేస్తున్నారు. నా మీద కాదు, మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది. 10 ఏళ్ళ అధికారం ఉండి ఒక్క ఎంపీ సీట్ గెలవలేదు నువ్వు. ఈ సిద్దిపేటలో కూడా 2000 మెజార్టీ వచ్చింది. మిమ్మల్ని చూస్తే జాలేస్తున్నాయి. సర్పంచులు 20% కూడా గెలవలేదు మీరు. మా దగ్గర మా ముఖ్యమంత్రి గారు ఏ డిపార్ట్మెంట్ లో ఇంటర్ఫేర్ కాడు. ఇది ఒక జాతీయ పార్టీ కాదు. రాజశేఖర్ రెడ్డి లాగా రేవంత్ రెడ్డి గారు కూడా సీనియర్ అయినా జూనియర్ అయినా మినిస్టర్ల డిపార్ట్మెంట్ లో ఇంటర్ఫేర్ కాడు. ఆ డిపార్ట్మెంట్ మినిస్టర్ తీసుకునేదే ఫైనల్ నిర్ణయం. కానీ దానికి సంబంధించి ఆయన సినిమా ఇది గవర్నమెంటా సర్కారా సర్కస్ కంపెనీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. అయినా కానీ వాళ్ళకి సమాధానం ఇవ్వాలంటే మాకు సమయం లేదు, వాళ్ళకేం పని లేదు. పని లేక రోజు